హాయ్ హలో నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హౌ ఆర్ యూ? నేను మీ నితీష్. ప్రతి యూట్యూబ్ క్రియేటర్స్కి ఎంతో యూస్ఫుల్ ప్రొడక్ట్ అయింది. స్టార్టింగ్ నుంచి ప్రతి యూట్యూబ్ క్రియేటర్స్ ప్రతి ఒక్కరు కూడా బాగా అవసరం యూజ్ అయిన ప్రొడక్ట్ మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఏంటో గెస్ట్ చేయండి. 5 సెకండ్స్ టైం ఇస్తున్నాం మీకు. 1 2 3 4 5 కామెంట్ చేయండి. కొంతమందిలో యూట్యూబ్ క్రియేట్ చేసి రెవెన్యూ జనరేట్ చేయడం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా స్టార్టింగ్లో ఉన్న క్రియేటర్స్ అందరికీ లో బడ్జెట్లో మంచి గాడ్జెట్ అన్బాక్సింగ్ చేయడమే ఈ వీడియో. ఈ గాడ్జెట్ నేను అమెజాన్ నుంచి బై చేశాను. ఈ ప్రోడక్ట్ని కింద డిస్క్రిప్షన్లోనే అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి. అతి తక్కువ బడ్జెట్లో నాకు అయితే 2000 చూపిస్తుంది, కానీ నేను కూపన్ కోడ్ వాడి 1899 రూపాయలకి నేను నా సొంతం చేసుకున్నాను దీన్ని. స్టార్టింగ్ క్రియేటర్స్ అందరూ కూడా భారీ బడ్జెట్లో మైక్ కొనాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి వీడియోలు చేస్తున్న అందరూ కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది. వాళ్ళు 14,000 20,000 పెట్టి మైక్ కొంటారు, కానీ మనకు అంత స్తోమత ఉండదు. అలానే అందరినీ అనట్లేదు, కొనేవాళ్ళు కొనుక్కోవచ్చు. ఇది ఒక వైర్లెస్ మైక్. జస్ట్ ఒక క్లిక్తో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అవుతుంది. నాయిస్ రిడక్షను, రివర్స్ నాబు, లాస్లెస్ సౌండ్ అండ్ మ్యూట్లో పెట్టుకోవచ్చు. అండ్ డిజిటల్ డిస్ప్లే కూడా ఉంటుంది. అలాగే మినీ పోర్టల్ అనమాట, చాలా మన చేతిలోనే ఇమిడిపోతుంది. ఇది బాక్స్ ఓపెన్ చేసి చూస్తే గ్రీన్ రోడ్ది వారంటీ కార్డ్ తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇచ్చారు. ఇంకా బాక్స్లో ఏమో చూద్దాం. ఫైనల్గా మన మైక్ అయితే ఇది ఓపెన్ చేసి చూస్తే చూడండి, బ్లాక్ కలర్ చిట్టి ఎలుకలాగా ఎంత బాగుందో. ఇలా నీట్గా అందంగా బ్లాక్ షేప్లో బాగానే ఉంది. బాక్స్లో ఇంకేముందో చూద్దాం. ప్యాకింగ్ అయితే మాత్రం చాలా గట్టిగా స్ట్రాంగ్గానే చేశాడు. మెటీరియల్ కూడా అలాగే గట్టిగా ఉంది, స్ట్రాంగ్గానే. మనం పెట్టిన డబ్బులకి వర్త్ అని చెప్పొచ్చు ప్రోడక్ట్ని. ఒక యూఎస్బి పోర్ట్కి తగిలించుకున్న ఒక ఛార్జర్ వచ్చింది. ఐఫోన్ యూజర్స్కి ఐఫోన్ పిన్ కూడా వచ్చింది. అండ్ ఈ క్లిప్స్ వచ్చేసి మన మైక్స్ ఏదైతే ఉందో ఒక లూజ్ అవ్వకుండా ఉండడానికి, ఒక స్టాప్లర్ టైప్ గట్టిగా ఉండడానికి 2 పిన్స్ అయితే ఇచ్చాడు. ఇవి కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఇంక ఇప్పుడు మెయిన్ మన మైక్ ఓపెన్ చేద్దాం. ఒక రిసీవరు, 2 మైక్స్ ఇచ్చారు. చూసారు కదా, గ్రెనెరో అనే ఒక కంపెనీ లోగోతో పైన ఎంత బుజ్జిగా నీట్గా ఉందో. ఇది సెకండ్ మైక్, ఇది రిసీవర్. ఒక రిసీవరు, 2 మైక్స్ వచ్చాయి. 2 మైక్స్ ఉండడం వల్ల యూజ్ ఏంటంటే యూట్యూబ్ క్రియేటర్స్కి 2 మైక్స్ కామెడీ చేసే వాళ్ళకి అండ్ ఏదైనా సరే ఎనీథింగ్ ఏం చేసినా సరే బాగా మంచిగా యూజ్ అవుతుంది. వెనకాల మ్యాగ్నెటిక్ పవర్ ఇచ్చారు. మన షర్ట్కి దానికి మధ్యలో పెట్టుకోవడానికి నీట్గా అందంగా డిగ్నిటీగా కనిపిస్తుంది. ఇది మైక్ ఉన్నట్టు కూడా తెలియదు, అంత చిన్నగా ఉంటుంది ఇది. నెక్స్ట్ దానికి ఎలా పెట్టాలో చూద్దాం, యూజ్ చేయాలో. మన ఫోన్కి అటాచ్ చేసుకుని, కొంతమంది ఇది ఓపెన్ అవుట్లో అని చెప్పేసి అంటారు. ఆండ్రాయిడ్ ఐఫోన్లో ఓటీజీ కనెక్షన్ అని చెప్పేసి ఉంటుంది, అది ఆన్ చేయండి. తర్వాత స్పీకర్లో బటన్ ఉంటుంది మైక్కి. ఆ మైక్లో ఒక బటన్ ఉంటుంది, ఆ పవర్ బటన్ ఆన్ చేస్తే దానికి కనెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. మీ వీడియో ఎప్పుడైతే రికార్డ్ చేసి స్టార్ట్ చేస్తారో నాయిస్ లేకుండా రికార్డ్ అవుతుంది. మైక్ లేకుండా వాయిస్ ఎలా ఉందో చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మైక్ తర్వాత చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెండింటికి డిఫరెన్స్ చూసారు కదా. దానికి నాయిస్ క్యాన్సిలేషన్ ఎంత ఉందో దీనికి ఎంత ఉందో, వాయిస్ క్లారిటీ కూడా అంతే ఉంటుంది. మైక్ యూజ్ చేసినప్పుడు, యూజ్ చేయకముందు. అండ్ అంత తక్కువ బడ్జెట్లో ఆ మాత్రం బెస్ట్ ప్రోడక్ట్ అని నేను చెప్పగలను. అండ్ మనకి కనెక్ట్ అయ్యిందా లేదా అని చెప్పేసి అని మనకు అక్కడ రెడ్ కలర్ బ్లింక్ అవుతుంది కదా, ఆ బ్లింక్ ఎప్పుడైతే బ్లూ కలర్ వస్తుందో అప్పుడు మీకు కనెక్ట్ అయినట్లు లెక్క. బ్యాక్ సైడ్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.